హాయ్ ఫ్రెండ్స్. టమాటా పప్పు ఎంత కామన్గా చేసుకున్నా కూడా పక్కకి ఓ ఆవకాయో అప్పడాలో ఉంటే టేస్ట్ అద్దిరిపోతుంది కదా. పప్పులని ఒక 5-6 గంటలు నానబెట్టుకొని ఒక పలికిప్పి గ్యాస్ రిలీజ్ అయినట్టుగా ఉంటే చాలా మంచిది. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు హ్యావ్ ఇట్. ముందు ప్లాన్ చేసింది కాదు కాబట్టి ఒక గంట నానబెట్టుకున్నాను. ఇదివరకు నేను పప్పులు నానబెట్టిన నీళ్ళలో సారం ఎందుకు పోవాలని చెప్పేసి అవి పారబోసేదాన్ని కాదు. కానీ అలా నానబెట్టిన నీళ్ళని ఉంచుకోకూడదంట, పారబోసుకోవాలంట. మిల్లెట్స్కి మాత్రం పారపోయకూడదంట. దాంట్లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా మిల్లెట్స్ని నానబెట్టుకున్న నీళ్ళు ఉంచుకోవాలి. పప్పులై మాత్రం పారబోయాలంట. ఈరోజు నేను వండింది మామూలు టమాటా పప్పు కాదు, దాల్ తడక అనుకోవాలి. ఎందుకంటే నేను కర్రీ వండాక పైనుంచి పోపు చేశాను. నార్త్ ఇండియన్ డిషెస్లో వాళ్ళు పోపు రెగ్యులర్గా వేసుకోరేమో, అందుకోసం తడక వేస్తే వాళ్ళకి స్పెషల్. కానీ మనం దాదాపు అన్నిట్లలో వేసుకుంటాం కదా, అయినా దాల్ తడక అని పేరు వింటేనే చాలు ఒకలాగా స్పెషల్ అనిపిస్తుంది కదా.